India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కాంగ్రెస్ పార్టీని వీడకుండా సీనియర్ నాయకులైనటువంటి పార్టీ మారకుండా ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన వర్గీయులైతే ఆయనకి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి పుకార్లు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం, ఆయన పోటీ చేయబోతున్నారా, ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎంపీగా మీరు నిలబడబోతున్నారని చెప్పేసి మీ కార్యకర్తలు అయితే అనుకుంటున్నారు, అది నిజమేనా? నేను ప్రజల్లో ఉన్న, అభివృద్ధిలో ఉన్న, అందుబాటులో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న, ఇదివరకు ఎంపీగా చేసి ఉన్నా, ఇప్పుడు కూడా టికెట్ ఆశించడంలో తప్పు లేదని అనుకుంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది యోగ్యులు కలిగినటువంటి నాయకులు ఉన్నారు. నాయకత్వానికి కార్యకర్తలకు కొదవలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరోధార్యంగా భావించేటువంటి సుశిక్తుడైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా నేను భావిస్తూ ఉన్నాను. అడగటంలో తప్పులేదు. కానీ టికెట్ కేటాయించబడ్డాక అందరం కలిసి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారా? ఎస్, తప్పకుండా. తప్పేం కాదనుకుంటున్నా. ఎవరైనా ప్రయత్నం చేసుకోవచ్చు, ఇంకెవరైనా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. చేసుకుంటే అందులో అనేక పారామీటర్స్ చూస్తారు, అనేక అంశాలను పరిగణన తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్, సీనియారిటీ, వర్గ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, జిల్లాల సమీకరణాలు అవన్నీ చూసిన తర్వాత అధిష్టాన వర్గం ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ విజయమే మా కర్తవ్యంగా భావిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిలబడ్డ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఎవ్వరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా, వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో స్వతంత్రం వచ్చిన నాడు ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడిన ప్రజాస్వామ్య పార్టీ. ఆ పార్టీ ప్రజలకు యోగక్షేమాల గురించి ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజల సమూహము. అది చాలామందికి అర్థం కాదు. ప్రజల కోసం పనిచేసే పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతోపాటుగా అనేక సంవత్సరాల, 60 సంవత్సరాల ఆరాట పోరాటాలకు తుది రూపం పలికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. తిండి గింజలు లేక బెంగాల్ ఫెమైల్ వచ్చినప్పుడు కాయలు, గడ్డలు, ఆకులు దొరకని పరిస్థితుల్లో రేగడి బురద నాయకి లక్షలాది మంది చచ్చిపోయినప్పుడు నాకు దేశానికి స్వతంత్రం వస్తే ఆ రోజు మా నెహ్రూ కన్నీళ్లు గార్చి బాక్రా నంగల్, నాగార్జున సాగర్, పోచంపాడు లాంటి ప్రాజెక్టులు కట్టించి ఈ జాతికి అంకితం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. తిండి గింజలు లేని నుంచి ఇలా సమృద్ధి వైపున తీసుకుపోయిన పార్టీ. అట్లా పండిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఆ రోజు ఉద్యమ కాలంలో చెప్పిండు, మమ్మల్ని తప్పు కనుక చేస్తే రాళ్లతోడు కొట్టమన్నాడు. మేము రాళ్లతోడు కొట్టు లేదు బిడ్డ అని చెప్పినాము. బుల్లెట్ లాంటి బ్యానర్తో కొట్టమని చెప్పినాం. వాళ్ళు కొట్టి చూపించారు. ఇప్పటికైనా ప్రాయచిత్తం చేసుకో, తప్పులకు పశ్చాత్తాపడు. మేడిగడ్డ కూలిపోతే ఏం జవాబు చెప్తావు? దళిత బంధు ఇచ్చి ఎమ్మెల్యేలకు అంటగడితే పూరెస్ట్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాను అనుకున్నావు? పూరెస్ట్ నుంచి పూరుకు పోవాలి కదా. ఏ శాస్త్రీయ సపోర్ట్ ఉందని చేసినావు? ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు. ఏనుక్కాల ఎంటిక మొనంత తప్పు చేస్తేనే ఈ సమాజం విడిచిపెట్టదు, ఈ న్యాయస్థానాలు విడిచిపెట్టవు. నువ్వు ఏనుక్కాలంత తప్పులు చేసినాక నేను దేవుడే రక్షించాలి అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. డైరెక్ట్గా బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ కాదు, జిస్సేకి వెళ్తాయో ఉస్సే మరతాయి అన్నాడు. దేనితో ఆడుకుంటావు, దాంతో చచ్చిపోతావు. కూడా అబద్ధాలతో మాట్లాడినా అబద్ధాలతో పోతావు. అట్నే రకం తప్పులు చేసినా కూడా తప్పులకు శిక్ష తప్పదు కదా ఎవరికైనా. న్యాయస్థానాలకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరం న్యాయానికి మనకు చుట్టాలం కాదు, వాటికి అర్హులమే. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము ముందుకుంటాం అనేటువంటి మాట. ఒకవేళ నియోజకవర్గంలో మిమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తే సహకరిస్తారా? తప్పకుండా. ఎందుకు సహకరించా? మన వర్ధనపేట ఇచ్చిండ్రు. నాది ఢిల్లీలో నేషనల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ దాకా కూడా వేయింది. పోయిన తర్వాత పారామీటర్లు చూసి పాప మా తమ్మునికి ఇచ్చిండ్రు, మా సహోదరునికి ఇచ్చిండ్రు. ఇస్తే తెల్లారి నుంచి మళ్ళీ ప్రచారంకి పోయినా వీళ్ళందరూ సాక్ష్యం. మీ మీడియా కనుక ఉండేదంటే మీడియా సాక్ష్యం. ఎందుకు నేను కాంగ్రెస్ బాడీ, కాంగ్రెస్ బ్రీడు, కాంగ్రెస్ బ్లడ్, కాంగ్రెస్ సీడ్, ఈ 4 అంశాలతోటి పునికి పుచ్చుకున్నటువంటి వాడిని. కాబట్టి అంటే కాంగ్రెస్ అంటే ఎందుకు అంత అభిమానం మరి మీకు? స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజల కోసం ఉన్న పార్టీ. ఈ రంగుల పార్టీలు కావు. అనేక పార్టీలు వాళ్ళ పార్టీ కోసం ఉద్భవించినాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం ఉద్భవించినాయి.
కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తయారు చేయబడ్డ పార్టీ, ప్రజల కోసం నిర్మాణమైన పార్టీ, స్వతంత్ర పూర్వం ఏర్పడ్డ పార్టీ, ఏ అరమరికలు లేకుండా, ఏ స్వార్థాలు లేకుండా నిస్వార్థమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలామంది కాంగ్రెస్ పార్టీలో తప్పులు ఉండొచ్చు, అక్కడో ఇక్కడో తప్పులు జరుగుతాయి, మానవ తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ పార్టీ యాజ్ ఎ పార్టీ, ఇట్ ఈస్ ఎ పార్టీ ఫర్ ది పబ్లిక్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వింటున్నారు కదా, ఎంపీ టికెట్ వచ్చినా రాకపోయినా ఎన్ని సంవత్సరాలైనా సరే నేను ఇదే పార్టీలో కొనసాగుతూ ఉంటాను, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు, కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.